In today's video, we will discuss about action taken by Hydra and how we can prevent ourselves from that. So, మనం అందరం చూస్తున్నాము lot of demolitions Hydra is doing. ఓకే, చాలా అపార్ట్మెంట్ స్కూల్ చేస్తున్నారు. రీజన్ వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, లేక్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎఫ్టీఏలో కన్స్ట్రక్ట్ చేశారని చెప్తున్నారు. సో దాని నుంచి హౌ వీ కెన్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్ ఇస్ దిస్ వీడియో. సో బేసికలీ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొన్న ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏ సర్వే నెంబర్లో ఉంది అండ్ ఆ సర్వే నెంబర్లో ఇంతకుముందు లేక్ ఉండేదా కాదా అనే పాయింట్ మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే, మనకు వెబ్సైట్ రిలీజ్ చేశారు, అది వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు, lakes.hmda.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఫస్ట్. దీనిలో దగ్గర 779 లీక్స్ ఉన్నాయి, 750+ లీక్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల. బేసికలీ హెచ్ఎండి లిమిట్స్లో ఉన్న లీక్స్ అని దీనిలో ఉన్నాయి, హెచ్ఎండి లిమిట్స్ మాత్రమే దీనిలో ఉన్నాయి. ఓకే, సో దాంట్లో మీరుండే డిస్ట్రిక్ట్లో, మండల్లో, విలేజ్లో ఏ సర్వే నెంబర్లో మీ ప్లాట్ ఉంది ఫస్ట్ అది మీకు తెలియాలి. ఫస్ట్ చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మీ సేల్ లీడ్ ఉంటుంది కదా, దానిలో మెన్షన్ చేసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ దానిలో ఉంటుంది, మండల్ దానిలో ఉంటుంది, విలేజ్ దానిలో ఉంటుంది, దానిలో ఒక సర్వే నెంబర్లో మీ ప్లాట్ ఆర్ అపార్ట్మెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ అది చెక్ చేయండి. అది చెక్ చేసిన తర్వాత అదే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనుకోండి, దానిలో అజ్యూమింగ్ మహేశ్వరం మండల్, అజ్యూమింగ్ గొల్లూరు విలేజ్. ఓకే, ఈ విలేజ్లో అజ్యూమింగ్ నా ప్లాట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఆ ప్లాట్ సర్వే నెంబర్స్ నాకు తెలుసు, గొల్లూరు విలేజ్. సో గొల్లూరు విలేజ్లో మహేశ్వరం మండలంలో 4 లేక్స్ ఉన్నాయి. ఓకే, 4 చెరువులు ఉన్నాయి. దానిలో అజ్యూమింగ్ నా సర్వే నెంబర్ వచ్చేసి XYZ అనుకోండి, సర్వే నెంబర్ 55 అనుకోండి నా సర్వే నెంబర్ గొల్లూరు విలేజ్లో. సో ఆ 55 సర్వే నెంబర్ లేక్ ఉందో లేదా మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, కెడెస్ట్రియల్ మ్యాప్ అంటే విలేజ్ మ్యాప్ అనుకోండి. కెడెస్ట్రియల్ మ్యాప్ అంటే నథింగ్ బట్ విలేజ్ మ్యాప్. ఇక్కడ క్లిక్ చేయండి మీరు ఫస్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇద్దులకుంట లేక్ పేరు ఇది గొల్లూరు విలేజ్లో మహేశ్వరం మండలంలో ఉందన్నమాట. సో మీకు ఇక్కడ కనిపించేది కదా ఈ బ్లూ కలర్, ఇది వచ్చేసి మనకి ఫెన్సింగ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ బ్లూ ప్లస్ పింక్ కలర్లో కనిపించేది లేక్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్లూ కలర్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ లిమిట్ అనమాట, ఫుల్ ట్యాంక్ లెవెల్. సో ఈ బ్లూ కలర్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్, అండ్ ఈ కలర్లో కనిపించేది మీకు పింక్ కలర్లో కనిపించేది బఫర్ జోన్ అనమాట. సో మన ప్లాట్ వచ్చేసి ఈ ఫుల్ ట్యాంక్ లిమిట్ ప్లస్ బఫర్ జోన్ బయట ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి ఆ విషయం మీరు. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీ సేల్ లీడ్లో మీరు మీ సర్వే నెంబర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనమాట. ఇది మీరు ఎలా చేయొచ్చు అంటే, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ గూగుల్ చేస్తే మీకు అన్ని మండల్స్ మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది అనమాట. సో దీనిలో మనం చూస్తే కనుక మహేశ్వరం మండలంలో మనం చూడాలి. సో మహేశ్వరం మండలం క్లిక్ చేద్దాము. మహేశ్వరం మండలంలో మనం చూడాల్సింది గొల్లూరు విలేజ్. ఓకే, సో కొంచెం జూమ్ చేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గొల్లూరు విలేజ్. ఓకే, సో గొల్లూరు విలేజ్లో చాలా R1 జోన్ ఉంది. సో ఇది గొల్లూరు విలేజ్ అనమాట. గొల్లూరు విలేజ్లో ఏ సర్వే నెంబర్ ఉందో ఒకసారి చూద్దాము. సో సర్వే నెంబర్ 10, 99, 98 ఈ సర్వే నెంబర్లో ఇక్కడ మీరు చూడొచ్చు 11, 12, 13 కింద ఉన్నాయి, 97 ఇక్కడ ఉంది. సో బేసికలీ ఈ 3 సర్వే నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం మన ప్లాన్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సర్వే నెంబర్ 10 కనిపిస్తుంది, 98 కనిపిస్తుంది, 97 కనిపిస్తుంది, 11, 12, 13 కనిపిస్తుంది. సో బేసికలీ ఈ కెడెస్ట్రియల్ మ్యాప్లో కనిపించే సర్వే నెంబర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనిలో ఒక క్యాచ్ ఏంటంటే, ఇక్కడ సర్వే నెంబర్ 98లో మీకు FTL చూపించట్లేదు, ఇక్కడ బౌండరీ కూడా చూపించట్లేదు 98లో. కానీ ఇక్కడ చూడండి, మీకు 98 సర్వే నెంబర్లో ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ద సర్వే నెంబర్లో మీకు హోల్ ఆఫ్ 98 సర్వే నెంబర్లో మీకు FTL ప్లస్ బఫర్ జోన్ చూపిస్తుంది. కానీ అదే మనం ఇక్కడ చూస్తే మాత్రం మనకి FTL బఫర్ జోన్ ఎక్కువ చూపించట్లేదు, చాలా తక్కువ చూపిస్తుంది. సో 98 సర్వే నెంబర్లో తీసుకోవడం ఎప్పటికైనా రిస్క్, అది గుర్తుపెట్టుకోండి. సో 98 సర్వే నెంబర్ తీసుకునేటప్పుడు ఎప్పటికైనా సరే మనం ఒక్కసారి NOC తీసుకోవాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకొని, మన బై సర్వే నెంబర్స్ ఉండొచ్చు 98 సర్వే నెంబర్లో. సో బై సర్వే నెంబర్ చెక్ చేసుకొని, మన సర్వే నెంబర్ FTLలో కానీ బఫర్లో కానీ వస్తుందా లేదా చెక్ చేసుకొని, ఫార్మింగ్ చేయొచ్చు, బఫర్ జోన్లో ఫార్మింగ్ చేయొచ్చు, కానీ కన్స్ట్రక్షన్ చేయలేం, పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టలేం, పర్మిషన్స్ కూడా రావు, అండ్ ఒకవేళ మేనేజ్ చేసి తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్లో 98 సర్వే నెంబర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మీరు ఆ బయర్ అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ రీకన్ఫర్మ్ చేసుకొని బై సర్వే నెంబర్ బఫర్ జోన్లో వస్తుందా లేదా FTLలో వస్తుందా లేదా చెక్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. అలా అయితేనే మన ప్లాట్ సేఫ్ అవుతుంది. ఇదే మెథడ్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా ఏ విలేజ్ అయినాలో మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ సేఫ్ ఉందా లేదా. రైట్, సో దిస్ ఈస్ ద వే యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. I hope you enjoyed watching the video. I'll see you soon on a new video. Till then, take care.